ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రంలో బస్సులు బంద్ అయ్యాయి. ఆర్టీసీ బస్సుల బంద్తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నా అవి ప్రయాణికులకు సరిపోవడం లేదు. దీంతో చాలా చోట్ల బస్టాండ్లకు వచ్చిన ప్రయాణికులు తిరిగి ఇండ్లకు పోయారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. డిమాండ్లు పరిష్కరించాలని డ్యూటీలకు గైర్హాజరయ్యారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల ముందు ఆందోళన చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలు, యూనియన్ల గుర్తింపులే ప్రధాన డిమాండ్లుగా సమ్మెకు దిగారు కార్మికులు. కమిటీల పేరుతో సర్కార్ కాలయాపన చేస్తుందని ఫైర్ అయ్యారు. రెగ్యులర్ కార్మికుల సమ్మెలో పాల్గొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్ అయ్యాయి. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రవాణా శాఖ మంత్రి గారు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి వాస్తవం లేదు. మేము ఎప్పుడన్నా చర్చలకు పిలిస్తే మంత్రి గారు పిలిస్తే మేము పోనని చెప్పినామా? ఎక్కడ కూడా మీరు ఎక్కడన్నా విన్నారా? కాబట్టి మేము రమ్మన్నా కూడా రాలేదు అనే ఒక నెపం వేయడం కరెక్ట్ కాదు. మేము ఇప్పటికీ మా డోర్లు తెరిచే ఉన్నవి, 24 గంటలు మా డోర్లు తెరిచే ఉంటేవి. ఎవరు చర్చలకు పిలిచినా మేము వెళుతామని చెప్పేసి పదే పదే చెప్తున్నాం. ఆర్టీసీ సమ్మెతో కరీంనగర్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు. అత్యవసరం ఉన్న ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎలక్ట్రికల్ బస్సులు, అద్దె బస్సులు యథావిధిగా నడిపినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ వెళ్లే బస్సుల్లోనే టిమ్ సిస్టంతో డ్రైవర్లే టికెట్లు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంతో వరంగల్ బస్ స్టేషన్లు బోసిపోయాయి. సమ్మె విషయం తెలియక బస్టాండ్లకు వచ్చిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రైవేటు వాహనాల్లో వెళ్తే బస్సులు తిరగవని తెలిసి విద్యార్థులు మరికొందరు ఇండ్లకు వెళ్లారు. హుస్నాబాద్ నుంచి అక్కడ నుంచి బస్సులు లేక ఆటోలలో వచ్చాము. ఇక లిఫ్ట్లు అడగడం, ఇక్కడికి వచ్చినాక వాగ్దేవికి వెళ్ళాలి, కాలేజ్ లేదు. ఆటోకి వెళ్ళాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ లైన్లో నిల్చోవాలి. కష్టం, లేట్ అవుతుంది కాలేజీకి. ఏమలాడా సార్, చాలాసేపు అయింది వచ్చి, చాలాసేపు అయింది. ఎట్లా పోవాలి? మా పరిస్థితి ఏంది? అగో పిల్లలు జిల్లలు అందరూ పోతున్నాం, ఇక అప్పసిపోతున్నాం సార్. అదే పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె కొనసాగింది. కార్మికులు విధులు బహిష్కరించి డిపో గ్యారేజ్ ముందు బైఠాయించి నిరసన చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఫైర్ అయ్యారు. మేము సమ్మెకు ప్రభుత్వం ఇచ్చిన 3 అంశాల మీద చెప్పగలుగుతున్నాం సార్, ఎక్కువ ఏం లేదు. వాళ్ళు 3 డిమాండ్లు పెట్టిరు. మేము గెలిచిన తర్వాత మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిరు, పీఆర్సీ ఇస్తామని చెప్పిరు. ముఖ్యంగా మాకు యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆ 3 వాళ్ళు ఇచ్చిన మాటలే మేము అడుగుతున్నాం అంతే. వాళ్ళు చెప్పిన అంశాలపైన మాకు ఇవ్వాలని మేము ఈ సమ్మెకి దిగినాము. మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వరు, ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయినాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు మేము గొంతెమ్మ కోరికలు కావన్నాయి, పాత డిమాండ్లే. మమ్మల్ని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయడం. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఆర్టీసీ సమ్మె కొనసాగింది. నల్గొండ జిల్లాలోని 7 డిపోలకు చెందిన 2200 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1880 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. మీ పెట్టిన మేనిఫెస్టో మాత్రం ఇవ్వండి. గత ప్రభుత్వం అయితే మీరు చెప్పిన విధంగా పూర్తి ప్రైవేట్ పరం ఉంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ మీరు చేస్తూ ఉన్నారు. తప్పకుండా న్యాయమైన డిమాండ్లు ఇవి. మీరు పెట్టే డిమాండ్లు అడుగుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. మాకు వచ్చిన సమస్యలను ఒక డైరెక్ట్ మేము అధికారి దగ్గరికి వెళ్లకుండా వెళ్తే మమ్మల్ని ఏదో తీసేసినట్టు మాట్లాడతారు. అందుకనే మాకు యూనియన్ కావాలని, మేము ఒక యూనియన్ ఉండనుకో మా మధ్య వాళ్ళ మధ్య మా మధ్య ఒక వారధి ఉంటే మేము మాట్లాడుకోగలుగుతాం. ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. సమ్మె వెనుక కేసీఆర్, హరీష్, కేటీఆర్ తాను ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీయే కాదు, అన్ని పార్టీలు ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో తమ ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారుల రిపోర్టుల్లో చిన్న తప్పులు జరిగాయన్నారు. సమ్మె వెనుక మేమందరం ఉంటాం, కమ్యూనిస్టులు అందరూ ఉంటారు, బీజేపీ వాళ్ళందరూ ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు, ఉన్నారు ఆల్రెడీ. ఉట్టి ఒక పార్టీ మీద బూచి చూపించి తప్పించుకోపోతామంటే కాదు. అది ప్రతి ఒక్కరం తెలంగాణ సమాజం ఉంటుంది వాళ్ళ వెంబడి. మీరు ఇమ్మీడియట్గా చర్చించి సాల్వ్ చేయండి. ఇమ్మీడియట్గా జియో ఇష్యూ చేయండి. గవర్నర్ సంతకం అయింది కదా, పిలిపించేయండి. గవర్నర్ సంతకం అయింది, పిలిచి సంతకం పెట్టేసి అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పండి. ఆర్టీసీ సమ్మెతో జనం ఇబ్బందులు పడ్డారు. బస్సులన్నీ డిపోలకు పరిమితం కావడంతో ఊర్లకు వెళ్లే ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు.